జేడీ వాన్స్ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నప్పుడు పహల్గామ్ అటాక్స్ జరిగినాయి, 20 మందిని చంపేశారు. సో అప్పుడు జేడీ వాన్స్ తాజ్మహల్ పర్యటనలో ఉన్నాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్ళిపోయాడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల. తర్వాత ఏమన్నారంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాను పాకిస్తాన్ వాళ్ళు తెలుసుకోవాలి, మేము ఇంటర్వ్యూ అవ్వం ఇండియా పాకిస్తాన్ వార్లో అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత అదే మాట ట్రంప్ కూడా చెప్పాడు. సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు అనుకున్నారు. తర్వాత స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి అని. ఇండియా ఎంత పాజిటివ్గా ఉన్న కంట్రీ, ఎంత రెస్పెక్టబుల్గా ఉన్నా, ఎంత సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నా, ఇంకా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టు అనిపించింది ఆ మాటలు. ఇండియా సపోర్ట్ చేసినట్టు ఎక్కడ లేదు. మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని మనం ఇనిషియేట్ చేయాలి వారు. ఇది పాకిస్తాన్ వల్ల మన వారు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత ట్రంప్ స్టేట్మెంట్ మీరు చూస్తే ట్విట్టర్లో, ఆఫ్టర్ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యూఎస్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఏ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. అంతా బాగానే ఉంది. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. కామన్ సెన్స్ యూస్ చేయటువంటి ఇది చాలా బాధితరాహితంగా అనిపించింది. ఇక్కడ కామన్ సెన్స్ యూస్ చేసి కాదు, మనం ఇనిషియేట్ చేయాల. మన కామన్ సెన్స్ ఆల్రెడీ ఉంది. మన పౌరుల మీద వాళ్ళు అటాక్స్ చేస్తుంటే, మన పౌరులు ప్రాణాలు తీస్తూ ఉంటే ఇండియా ఖాళీ కూర్చోవాలా? కూర్చోదు కదా. అందుకే మనం కూడా రీటైలైట్ చేసాం, మనం వారు స్టార్ట్ చేసాం. సో కామన్ సెన్స్ ఇక్కడ సంబంధం లేదు. సో ఈ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మనకి ఇండియా ఎందుకు సీజ్ ఫైర్కి ఒప్పుకుంది అంటే, ఫస్ట్ మనం ఒప్పుకోలే. యూఎస్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చినాక ఇండియా కూడా స్టేట్మెంట్ ఇచ్చి కన్ఫర్మ్ చేసింది దాన్ని. మెయిన్గా నాకు ప్రధాన కారణాలు 3 కనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి మేబీ చైనాను టర్కీ చెప్పుండొచ్చు, మేము కూడా దిగుతాం వార్లోకి అని చెప్పి. సో అందుకని యూఎస్ ప్రెషర్ చేసి ఉండొచ్చు ఆపేయమని చెప్పి. సెకండ్ థింగ్ వచ్చేసి పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ అటాక్స్ ఏం చేస్తూ ఉండొచ్చు. మూడో కారణం వచ్చి ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతుంది బయటంతా. మేబీ ఇండియాకి ఏమైనా టారిఫ్ని తగ్గిస్తామని చెప్పుండొచ్చు యూఎస్ గవర్నమెంట్ ఏమైనా. నాకు ఈ రీజన్స్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ టాక్ అని అనిపిస్తుంది ట్రంప్ చేసినాయి. ఇంటర్వ్యూ నవ్వు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ తర్వాత ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది, కామన్ సెన్స్ వాడారు, సీజ్ ఫైర్ చేశారు, మొత్తం క్రెడిట్ కొట్టేద్దని చూస్తున్నాను. చాలా తప్పుగా అనిపిస్తుంది నాకు.